ఏం మాట్లాడుతున్నావు నిషి అని యువరాజ్ అనడంతో, ఇప్పుడు నువ్వు ఉన్న పలంగా మీనన్ లాంటి క్రిమినల్స్ దగ్గర పని మానేసావనుకో మనల్ని చంపటానికి కూడా వెనుకాడరు. కాబట్టి ఇప్పుడు మనకు డబ్బు కూడా అవసరం. వదిన ఎలాగూ డబ్బు ఇవ్వనని ఈ 6 నెలలు చెప్పింది కాబట్టి అప్పటి వరకు నువ్వు మీనన్ దగ్గర పని చేస్తూ ఉండు. మెల్లిమెల్లగా మొత్తం మానేసేయి అని నిషి చెప్తుంది. ఎందుకంటే మనకు డబ్బు అవసరం కదా! అంతవరకు ఆలోచించు యువరాజ్ అని నిషి చెప్తుంటే, చూడు నిషి, ఇన్ని రోజులు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది నన్నెవరూ చూడలేదని నేను అనుకున్నాను. కానీ ఈరోజు ఎంత పెద్ద గొడవ జరిగిందో చూసావు కదా! ఈ రోజుట్లాగానే ఏదో ఒక రోజు నిజం మొత్తం మళ్ళీ బయటికి వస్తే అప్పుడు నేను ఫేస్ చేయలేను. కాబట్టి నేను ఎలాంటి పని చేయను. నేను మీనన్ దగ్గర మానేస్తాను. అన్నిటికీ దూరంగా ఉంటాను అని యువరాజ్ చెప్తాడు. దాంతో ఛ అని నిషి అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చి మొత్తం వినేసిన వైజయంతి, అబ్బోడా మంచి నిర్ణయం తీసుకున్నావు అబ్బోడా, నీకేదైనా అయితే నేను తట్టుకోలేను అబ్బోడా. కాబట్టి మేము సంతోషంగా ఉండాలంటే నువ్వు ఆ పనులు ఖచ్చితంగా మానేయాల్సిందే. మంచి నిర్ణయం తీసుకున్నావు అని వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత శ్రీవల్లి సుహాసిన్ ఫోటోని చూసుకుంటూ, ఎందుకు దేవుడా నాకు ఇలాంటి బ్రతుకునిచ్చావు? అమ్మేమో పుట్టగానే నన్ను ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయింది. సరే, వాళ్ళతోనే సర్దుకుంటూ జీవితం గడుపుతూ ఉంటే ఇప్పుడు నన్ను రోడ్డుపై పడేలా చేశావు. నేను సహాయం చేసిందే తప్పైపోయిందా? ఎందుకు నాకు ఇలాంటి బ్రతుకునిచ్చావు అని ఏడుస్తూ, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ తలదాచుకోవాలి అని వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇద్దరు రౌడీలు మందు తాగుతూ రోడ్డు పక్కన కూర్చొని ఉంటారు. రేయ్, మందు అయిపోయిందిరా, వెళ్ళి తీసుకురారా, నాకు ఆ కిక్కు కావాలిరా అని ఒక రౌడీ చెప్తుంటే, అన్న అదిగో అన్న, అక్కడ ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి దగ్గర బ్యాగ్ ఉంది, ఆ బ్యాగులో డబ్బులు ఉంటాయేమో, వెళ్ళి తీసుకుందాం పదన్నా అని ఇద్దరు అక్కడికి వస్తారు. ఏ ఎవరు మీరు అని శ్రీవల్లి అంటూ అటు తప్పుకోండని వెళ్తూ ఉంటే, ఏయ్ మర్యాదగా బ్యాగ్ ఇవ్వు అని బ్యాగులో ఉన్న బట్టలన్నీ తీసేసి వెతుకుతూ ఉంటారు. అన్న ఈ బ్యాగ్లో డబ్బులు లేవన్నా అని ఒక రౌడీ చెప్పడంతో, రేయ్ డబ్బులు లేకపోతే ఏంట్రా, అమ్మాయి ఉంది కదరా అది చాలే అని ఇంకొక రౌడీ అంటాడు. దాంతో శ్రీవల్లి చేత్తో ఉన్న ఫోటోతో వాళ్ళిద్దరినీ కూడా ఒక 2 దెబ్బలు వేసేసి అక్కడి నుంచి పరుగులు పెడుతూ పారిపోతుంది. ఏయ్ పట్టుకొనిరా దాన్ని అని ఇద్దరు వెంట పడుతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ధాత్రి కేదార్ కార్లో అదే రూట్లో వెళ్తూ అక్కడ పడి ఉన్న బట్టలన్నీ చూసేసి, కేదార్ కార్ ఆపు అని ఎవరో ఆడవాళ్ళ బట్టల్లా ఉన్నాయని ధాత్రి చూస్తూ ఉంటుంది. అవును ధాత్రి, కానీ ఇక్కడ ఎవరూ లేరే, ఆకతాయిలు ఎవరైనా అమ్మాయిల్ని ఏడిపిస్తున్నారు ఏమో, చుట్టుపక్కల ఎవరూ కనిపించట్లేదు అని ధాత్రి కేదార్ చూస్తూ ఉంటారు. అప్పుడే ధాత్రికి సుహాసిని ఫోటో కనపడడంతో కళ్ళు నలుపుకొని ఫోటోను తుడిచి మరీ చూస్తూ, కేదార్ మీ అమ్మగారి ఫోటో అని చూపిస్తూ ఉంటుంది. అవును, అమ్మ ఫోటో ధాత్రి అని కేదార్ చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఎవరికో ప్రమాదం ఉన్నది ఆంటీకి తెలిసిన వాళ్ళకేనా అని ధాత్రి అంటుంది. 25 నుండి అమ్మ ఫోటోని ఇంత భద్రంగా దాచుకున్నది ఎవరై ఉంటారు ధాత్రి? అంటే నాకు తెలియని నిజాలు ఇంకా ఉన్నాయా అని కేదార్ చెప్తుంటే, వైజయంతి ఒక చిన్న పాపని కస్తూర్బా అనాథ శరణాలయం ముందు నిలబడిన ఫోటోని మనకి చూపిస్తూ ఉంటారు. కేదార్ పద, ఎవరో ప్రమాదంలో ఉన్నారు, అది ఆంటీకి తెలిసిన వాళ్ళు, నీ గతానికి కూడా పనికి వచ్చేది, పద కేదార్ కాపాడదాం, చుట్టుపక్కల వెతుకుదాం అని ధాత్రి అంటుంది. ఒకవైపు ధాత్రి కేదార్ వెతుకుతూ ఉంటే శ్రీవల్లి ఒక కారు పక్కన దాక్కొని ఉంటుంది. రేయ్ అది ఎక్కడో దాక్కొని ఉంటుంది, వెతకరా అని వాళ్ళిద్దరూ రౌడీలు వెతుకుతూ ఉంటారు. అయితే శ్రీవల్లి వాళ్ళ కంట పడకుండా మెల్లగా తన వస్తువులు పడిపోయిన దగ్గరికే వచ్చేస్తుంది. అయ్యో బ్యాగ్ చిరిగిపోయిందే అని లెదర్ బ్యాగ్ని పక్కన పడేసి కర్రల బ్యాగులో బట్టలన్నీ కూడా పెట్టేసుకుంటుంది. అమ్మ ఫోటో ఎక్కడా అని శ్రీవల్లి చూస్తూ ఉంటుంది. అయితే కేదార్ సుహాసిన్ ఫోటోని కారులో పెట్టేసి ఆ చుట్టుపక్కల వెతుకుతూ ఉంటాడు. అప్పుడే శ్రీవల్లి ఆ కారు దగ్గరికి వచ్చి కారులో ఉన్న సుహాసిన్ ఫోటోని చూస్తుంది. అమ్మ ఫోటో ఎవరు కారులో పెట్టేసుకున్నారు, ఇక్కడ ఎవరూ కనిపించట్లేదే అని కారులో ఉన్న సుహాసిన్ ఫోటోని చేతిలోకి తీసుకొని, అమ్మ ఫోటోని వీళ్ళు ఇంత భద్రంగా దాచిపెట్టుకొని వెళ్ళారంటే ఖచ్చితంగా వీళ్ళు అమ్మకి తెలిసిన వాళ్ళే అయి ఉంటారు అని, మళ్ళీ ఆ రౌడీలు వచ్చేస్తారని ఆ ఫోటోని తీసుకొని బ్యాగులో పెట్టుకొని పరుగులు పెడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కౌశికి, కీర్తి పాప కారులో వెళ్తూ ఉంటారు. ఇంత అర్ధరాత్రి ఐసేంటమ్మా, షాపులన్నీ క్లోజ్ అయి ఉంటాయి, వద్దులే అని కౌశికి చెప్తున్నా కూడా, లేదు నాకు ఐస్ క్రీమ్ కావాలి అని కీర్తి పాప మొండికేస్తూ బొంగమూతి పెట్టి ఉంటుంది. రౌడీలు కూడా మళ్ళీ
ఆ కార్ దగ్గరికి వచ్చేస్తారు. "రేయ్! దాని బట్టలు కూడా లేవురా! అది ఎక్కడికో వెళ్ళినట్లు ఉంది. అది అనాథ. ఎంత దూరం వెళ్తుంది? మళ్ళీ వెతుకుదాం పదరా" అని రౌడీలు కూడా వెళ్ళిపోతారు. తర్వాత ధాత్రి, కేదార్ అక్కడికి వస్తారు. ధాత్రి బట్టలు కూడా లేవేంటి అని కార్‌లో ఉన్న ఫోటో కోసం కేదార్ వెతుకుతూ ఉంటాడు. ధాత్రి ఆ అమ్మాయి ఎవరో వచ్చి బట్టలు తీసుకొని ఫోటో కూడా పట్టుకు వెళ్ళిపోయినట్లు ఉంది. ఆ అమ్మాయి ఎవరన్నది తెలుసుకోలేకపోయామే అని కేదార్ అంటే, ఏదైతేనేం అత్తయ్య గారికి ఆ అమ్మాయికి ఏదో సంబంధం ఉంటుంది. నువ్వు బయట పెట్టాలన్న నిజానికి నీకు తోడవుతుందే అనిపిస్తోంది కేదార్. ఏదైతేనేం ఏదో ఒక విధంగా ఆ అమ్మాయిని పట్టుకుందాంలే అని ధాత్రి అంటుంది. అవును ధాత్రి, మళ్ళీ అమ్మ నాకు దగ్గరవుతుందన్న ఫీలింగ్ కలుగుతోంది అని ఆ అమ్మాయి ఎవరన్నది ఎలా తెలుసుకోవటం? సరే పద ధాత్రి, నేను ఫోటో పెట్టిన తర్వాత లాక్ చేసి ఉంటే బాగుండేది. మర్చిపోయాను ధాత్రి అని ఇద్దరు బయలుదేరి వస్తూ ఉంటారు. సరే నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకువస్తాను అని కారు దిగి కౌశికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే రౌడీలు మళ్ళీ శ్రీవల్లిని వెంటపడుతూ ఉంటారు. కౌశికి, శ్రీవల్లి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకోకుండా డాష్ ఇచ్చుకుంటారు. శ్రీవల్లి కింద పడిపోతూ ఉంటే, "సారీ అమ్మా" అని కౌశికి శ్రీవల్లి ముఖం చూస్తుంది. "ఓ మీరా" అని శ్రీవల్లి అంటుంది. "నువ్వా" అని కౌశికి అంటుంది. "నువ్వేంటిక్కడ" అని శ్రీవల్లి ముఖానికి గాయాలు ఉంటే కౌశికి ప్రశ్నిస్తూ ఉంటుంది. "ఓ మీరే కదండి మేడం, ఆ రోజు నేను కాపాడినందుకు నాపై అలా నింద వేశారు. ఈరోజు డాష్ ఇచ్చి కింద పడేశారు. డబ్బుందన్న అహంకారమే కదా ఇదంతా మేడం మీకు" అని శ్రీవల్లి కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటుంది. కౌశికి పట్టుకోపోతూ ఉంటే, "వదలండి మేడం వదలండి" అని శ్రీవల్లి విదిలించేసుకుంటూ ఉంటుంది. "అయ్యో శ్రీవల్లి, నువ్వు అసలే నీరసంగా ఉన్నావు. ముందు హాస్పిటల్‌కి వెళ్దాం పదా" అని కౌశికి అంటే, "మీ వల్లే కదా మేడం ఇలా నేను రోడ్డు పాలైపోయాను. మీరు ఆ రోజు నాపై వేసిన నింద వల్ల నన్ను ఆశ్రమం వాళ్ళు గెంటేశారు. ఈరోజు రౌడీలు వెంటపడుతున్నారు. ఈ గాయాలన్నీ కూడా మీ వల్లే" అని శ్రీవల్లి అంటుంది. "అయ్యో నేను ఆ రోజు ఏదో పొరపాటున తెలియక నిన్ను అపార్థం చేసుకొని చెయ్యి చేసుకున్నాను. నా వల్ల ఇంత జరిగిందా? పద ముందు హాస్పిటల్‌కి వెళ్ళి అటునుంచి అటే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కేసు పెడదాము" అని కౌశికి అంటే, "అవసరం లేదు మేడం, మీలాంటి వాళ్ళ సహాయం నేను అస్సలు తీసుకోను. నా పాటికి నన్ను వెళ్ళనివ్వండి" అని శ్రీవల్లి అంటుంది. "ఈరోజు ఆకతాయిల నుండి తప్పించుకొని వెళ్తున్నావు. మరి రేపటి సంగతేంటి" అని కౌశికి అంటే, "సరే మేడం, మీరు పెట్టిన కేసు వల్ల వాళ్ళు లోపలే ఉండిపోతారా? మళ్ళీ బయటికి వస్తారు. అప్పుడు నా సంగతేంటి అని, కాబట్టి నా పాటికి నన్ను వెళ్ళనివ్వండి" అని శ్రీవల్లి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. నా పేరు శ్రీవల్లి అని కూడా శ్రీవల్లి పేరు చెప్పేసి ఉండటంతో, "చూడు శ్రీవల్లి, ప్లీజ్ నువ్వు స్టేషన్‌కి రావద్దులే. కేసు పెట్టనవసరం లేదు. హాస్పిటల్‌కి వెళ్దాం. నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి కదా! ఇలా కూడా నేను చేసిన తప్పుని సరిదిద్దుకోలేకపోతే నన్ను నేను క్షమించుకోలేను. ప్లీజ్ కాదనుకు" అని కౌశికి బతిమలాడుతూ ఉంటుంది. దాంతో శ్రీవల్లి, "సరే మేడం" అని అనడంతో, "సరే హాస్పిటల్ నుండి అటునుంచే అటే మా ఇంటికి వెళ్దాము. నువ్వు కోలుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తావు అన్నది నీ ఇష్టం. ప్లీజ్ కాదనుకు" అని కౌశికి అంటుంది. "అది కాదు" అని శ్రీవల్లి అడ్డు చెప్పబోతూ ఉంటే, "ప్లీజ్ శ్రీవల్లి ఇంకేం మాట్లాడకు, రా నా మాట విను" అని కౌశికి చెప్పటంతో, "అలాగేనని" శ్రీవల్లి అంటుంది. శ్రీవల్లి చేతిలో ఫోటోలో ఉన్నది ఎవరని కూడా కౌశికి గమనించుకోకుండా తన బ్యాగుని ఇచ్చి ఆ బట్టలు, ఫోటో అన్నీ కూడా బ్యాగ్‌లో పెట్టించేస్తుంది. అలా శ్రీవల్లిని ఇంటికి తీసుకువస్తూ ఉంటుంది. "ఏంటి కేదార్, ఇంకా అదే ఆలోచిస్తున్నావా" అని ధాత్రి ఇంటికి వచ్చిన కేదార్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. "అసలు మనం కాసేపు ఆ కార్ దగ్గరే ఉండి ఉంటే ఎవరన్నది తెలుసుకుని ఉండేవాళ్ళం ధాత్రి" అని కేదార్ అంటే, "కానీ మనం అక్కడ ఉండే పరిస్థితి లేదు కదా కేదార్. అక్కడ ఏదో చిన్న గొడవ జరిగి ఉంటుంది. ఆ గొడవ పూర్తయిన తర్వాత మళ్ళీ కార్‌లో ఉన్న ఫోటోని చూసి తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు. మనం చూసిన దాన్ని బట్టి ఇంతే చెప్పగలం" అని ధాత్రి అంటే, "కానీ అమ్మ ఫోటో అక్కడ ఉందంటే అది నా బంధువులా, ఆప్తులా, లేకుంటే నా రక్త సంబంధీకులా? అది మనం నిజం తెలుసుకోవాలి ధాత్రి" అని కేదార్ అంటాడు. ఇలా ఆలోచిస్తూ ఉండే బదులు మామయ్య గారికి ఏమైనా తెలిసేమో గుర్తు చేసుకొని చెప్తాడేమో, వెళ్ళి అడుగుదాం పదా అని ధాత్రి అంటుంది.